హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను ప్రేమించి ఈ శ్రేష్టమైన సమయమును మనకిచ్చి ఉన్నారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. హల్లెలూయా. మన దేవుడు మనలను ఎల్లప్పుడూ ప్రేమించే దేవుడు, అవునా? ఆయన ఎల్లప్పుడూ కూడా మనలను ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమను పొందుకొనుచున్నటువంటి మనము విశ్వాసములో బలవంతులుగా సాగాలి. అలాగే దేవుని మాట చొప్పున మనము జీవిస్తూ దేవుని పనిలో మనము పాలిభాగస్తులుగా, ఆయన సాక్షులుగా మనము ఈ లోకములో ప్రయాసపడాలి. ప్రయాసపడు ప్రతి వారికి కూడా దేవుడు సహాయము తప్పకుండా అనుగ్రహిస్తారు. ఇది నా వాక్య భాగముగా మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రెయ, జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమ, సుంకరి అయిన మత్తయి, అల్పయి కుమారుడగు యాకోబు, తద్దయి అను మారుపేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధ. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యములో మనం చూస్తే ఇక్కడ మనకి శిష్యుల పేర్లు వ్రాయబడి ఉన్నవి. ఇక్కడ ఎవరి పేర్లు వ్రాయబడి ఉన్నవి? శిష్యుల పేర్లు వ్రాయబడి ఉన్నవి. వీరిలో మనకి అపోస్తుడైన ఆంద్రెయ కనిపిస్తున్నాడు. ఈ శిష్యులలో ఆంద్రెయ గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. చాలాసార్లు నేను కొంతమంది శిష్యులను ఒక్కొక్కరి గురించి వారి జీవిత చరిత్ర నేను చెప్తూ వస్తున్నాను క్లుప్తంగా. మరి మీరు వింటున్నారు. అవన్నీ మరి మంచిగా జ్ఞాపకం ఉంచుకోవాలని, అంటే వారు ఏ విధంగా ప్రయాసపడ్డారు, ఎలాంటి స్థితిలో నుంచి దేవుని వెంబడించడానికి వచ్చారు, వచ్చిన తర్వాత వారు ఎలాగూ దేవుని పిలుపు మేర ప్రభు చనిపోయి తిరిగి లేపబడి ఆయన ఆరోహణమైన తరువాత వారికి అప్పగించిన పనిని ఎంత నమ్మకంగా చేశారు. వారి ప్రాణాలు సహితము పెట్టి వారు దేవుని యొక్క సాక్షులుగా నిలిచి ఉన్నారు. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క చరిత్ర కలిగి వారు జీవించారు. వారిలో ఈరోజు మనము ఆంద్రెయ గురించి ధ్యానం చేసుకుందాం. క్లుప్తంగా ఆంద్రెయ జీవితం గురించి నేను మీకు తెలియచేస్తాను. అపోస్తుడైన ఆంద్రెయ జీవితం గురించి మనం ఈరోజు క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ఆంద్రెయ ఇక్కడ దేవుని వాక్యములో మనం చూస్తే సీమోను పేతురు యొక్క సహోదరుడు. ఆంద్రెయ ఎవరై ఉన్నారు? సీమోను పేతురు యొక్క సహోదరుడు. ఆంద్రెయ తండ్రి పేరు యోహాను. ఆంద్రెయ తండ్రి పేరు యోహాను, కానీ వాస్తవానికి అతని పేరు యోనా అని అంటారనమాట. అతని పేరు యోనా అని పిలుస్తూ ఉంటారు. అయితే మనం జ్ఞాపకం చేసుకుంటే నజరేతు పట్టణానికి 25 మైళ్ళ దూరములో తూర్పున ఉన్నటువంటి బేత్సయిదా పట్టణములో ఇతడు పుట్టాడు. కనుక ఈ పట్టణము గలిలయ సాగరానికి ఉత్తర తీరాన ఉన్నదన్నమాట. కాబట్టి చేపలు పట్టే వృత్తిని బట్టి ఈ యోహానుని యోనా అని పిలవటం జరిగింది. అయితే దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 40-42 వచనం వరకు చూస్తే, యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను.
మెస్సియా అను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడువైన సీమోనువు, నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇతడు మనం చూస్తే సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అయితే మనం జ్ఞాపకం చేసుకుంటే 44వ వచనములో చూసినట్లయితే, ఫిలిప్పు బేత్సయిదావాడు అనగా ఆంద్రేయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఇతను ఎవరై ఉన్నారన్నమాట? ఆంద్రేయ పేతురు అనువారు ఈ పట్టణంలో ఉన్నటువంటి వారు. ఏ పట్టణంలో? బేత్సయిదా వారు అన్నమాట. అలాగే మనం చూసినట్లయితే లూకా సువార్తలో కూడా కొన్ని విషయాలు వ్రాయబడతాయి అన్నమాట. లూకా సువార్త 4వ అధ్యాయము 31వ వచనం నుంచి మనకి చాలా విషయాలు ఇక్కడ తెలియజేయబడుతూ ఉంటాయి. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి, ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడుండెను. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి అని చెప్పి ఇక్కడ ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నారు. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యములో 38వ వచనానికి 36 నుంచి మనం చూస్తే, ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకరితో ఒకడు చెప్పుకున్నారంట. అది ఆ ప్రాంతమంతా కూడా వ్యాపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళాను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. ఇక్కడ మనం చూస్తే ప్రభు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కపెర్నహూములో కొన్ని విషయాలు జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఈ కపెర్నహూము అంటూ చేపలు పట్టి జీవించేవాడు ఇక్కడ ఉన్నాడనమాట. ఈ కపెర్నహూములో ఏం చేస్తున్నారనమాట? చేపలు పట్టి వారు జీవిస్తూ ఉన్నారు. కనుక ఈ పేతురు క్రీస్తు వైపుకు ఆకర్షించబడింది అతని సహోదరుడైన ఆంద్రేయ వల్ల అని చెప్పి ఇక్కడ మనకి తెలియచేయబడింది. అవునా? ఎవరి వల్ల అన్నమాట? యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. అలాగే మనం చూస్తే పేతురు కూడా క్రీస్తు వైపుకి ఆకర్షించబడింది అతని సహోదరుడైన ఆంద్రేయ వల్లే. కాబట్టి ఈ గలిలయలో చేపలు పట్టుకుంటున్న సమయంలో ఇప్పుడు మనం చూస్తే పేతురుతో ఆ సమయంలో ఏమంటున్నాడంటే తాను మెస్సియాను చూసినట్లుగా చెప్తున్నాడు. ఎవరని చూసినట్లుగా? మెస్సియాను చూసినట్లుగా చెప్తున్నాడు. ఆ మాట విన్నంతనే పేతురును అక్కడ ఏం చేస్తున్నాడంటే, అతను ఏం చేస్తున్నాడు అప్పుడు? తన వృత్తి ఏంటి అంటే చేపలు పట్టే వృత్తి. కాబట్టి ఇప్పుడు తన చేతిలో వలలు ఉన్నాయి. అప్పుడు ఎప్పుడైతే ఈ మాట చెప్పారో ఆ వలను విడిచిపెట్టి, అలాగే తన కుటుంబం ఉంటుంది కదా, భార్య పిల్లలు, ఒక కుటుంబం అనేది ఉంటుంది. ఆ వలను, అది వృత్తి. ఇక్కడ మనం చూస్తే ఎప్పుడైతే నేను మెస్సియాను చూశాను అని చెప్పారో వెంటనే ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆ మాట వినగానే ఆ వలను విడిచిపెట్టాడు. భార్యను కుటుంబాన్ని ఆయన విడిచిపెట్టి ప్రభువు చెంతకు ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువు ఏర్పరచుకున్న మొట్టమొదటి అపోస్తలుడు అంటే శిష్యుడు ఎవరు అంటే ఆంద్రేయ. మొట్టమొదటి శిష్యుడు ఆంద్రేయ అన్నమాట. బాప్తిస్మం ఇచ్చి యోహాను మరి క్రీస్తుని ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. అంటే దేవునికి ముందుగా యోహాను వచ్చాడు మార్గమును సరళము చేయటానికి, అనేకులకు రాబోచున్నటువంటి క్రీస్తుని గురించి తెలియచేయటానికి ఆయన ఒక స్వరముగా పంపబడి ఉన్నాడు. కాబట్టి ఆ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆ యేసుక్రీస్తుని ఏం చేస్తున్నాడంటే ప్రపంచానికి తెలియచేస్తున్నాడు. గంభీరముగా మాట్లాడుచు ప్రపంచానికి ఆయన గూర్చి ఒక గొప్ప వర్తమానము తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆంద్రేయ క్రీస్తుని ఒక వ్యక్తులకు తెలియపరిచాడు అన్నమాట.
ఆంద్రే ఏం చేస్తున్నాడు అనమాట, యేసు ప్రభువుని వ్యక్తులకు అంటే ఒక మనుషులకు ఆయన ఏం చేస్తున్నాడు, తెలియపరిచేవాడుగా ఉన్నాడు. ఇతను ఒక గొప్ప ఆత్మీయ జ్ఞానము కలిగిన వాడు. ఒకరి గురించి ఒక మంచి వర్తమానం చెప్తున్నాడు, ఆ మాట వారు వింటున్నారు, ఆ మాట చొప్పున వారు నడుస్తున్నారు అంటే ఈయనలో ఒక టాలెంట్ ఉంటుంది. అవునా? ఏది లేకుండా మనం ఏది పడితే చెప్తుంటే నమ్ముతారా? నమ్మరు. నీ ముందు ఊంకొట్టిన వెనకేం చేస్తారు, నవ్వుతారు, హేళన చేస్తారు, నీ మాటల గురించి మరలా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈయన ఒక గొప్ప ఆత్మీయ జ్ఞానము కలిగిన వాడు. అంటే ఏ మాట ప్రభు గురించి చెప్పినా కానీ అది ఆయన సొంత జ్ఞానముతో మాట్లాడట్లేదు, ఆత్మీయ జ్ఞానముతో దేవుని గూర్చి అనేకులకు తెలియచేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తుని అనేక మందికి తెలియచేస్తున్నాడు. అందుకే చేపలు పట్టే వలల్ని విడిచిపెట్టి అనేక మైళ్ళు కాలి నడకను వచ్చాడు. ఎక్కడికి అంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను దగ్గరికి. అనేక మైళ్ళు కాలినడక నడుచుకుంటూ ఆయన వృత్తి, చేపలు పట్టే వృత్తి, ఆ వలలను అక్కడ విడిచిపెట్టి యోహానును కలుసుకోవటానికి ఆయన ఏం చేశాడనమాట, ఒక కాలినడకలో వచ్చి యోహానుని కలుసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ యోహాను ద్వారాగానే ఒకానొకప్పుడు మెస్సయ్య అనబడేటువంటి యూదుల రాజు వస్తాడని తెలుసుకున్నాడు ఆంద్రేయ. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు ఒకనాడు నజరేతు నుండి వచ్చి యోహాను చేత బాప్తిస్మము తీసుకున్నాడు. ఆంద్రేయ చక్కగా దేవుని గూర్చి తెలియచేస్తున్న ప్రతి మాట విన్నాడు, ఆయన గూర్చి ఎదురు చూస్తూ ఉంటున్నాడు. అప్పటికే యేసుక్రీస్తు దగ్గరకు రాకముందే ఆయన దేవుని గూర్చి బలపరుచుకున్నాడు తన ఆత్మీయ జీవితాన్ని. అయితే యేసు ప్రభు వారు వచ్చారు, బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర ఆయన ఏం చేశారనమాట, నజరేతు నుండి వచ్చి బాప్తిస్మము తీసుకున్నారు. అదే సమయంలో అక్కడ ఆంద్రేయ యోహానును విడిచి యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు అంటే, అదే సమయంలో ఈ ఆంద్రేయ యోహానును విడిచి యేసు ప్రభు వారిని అనుసరిస్తూ అతనితో పాటే అపోస్తుడైన యోహాను కూడా క్రీస్తుని వెంబడించాడు. ఆ సమయంలో ఈ యోహాను కూడా ఏం చేస్తున్నాడు అనమాట, యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉంటున్నాడు. అయితే మనం చూస్తే ఈ ఆంద్రేయ యేసును పేతురుకి ఫిలిప్పుకి కూడా పరిచయం చేశాడు. యేసు ప్రభు వారిని ఆంద్రేయ ఏం చేశాడనమాట, ఈయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పి ఇక్కడ పేతురుకి ఫిలిప్పుకి ఈయన ఏం చేశాడు, పరిచయం చేశాడు. చేసిన తరువాత ఇప్పుడు యేసు ప్రభు వారు బాప్తిస్మం తీసుకున్నాక ఆయన 40 దినాలు 40 రోజులు ఆయన అరణ్యములో శోధనలో గడిపాడు. అరణ్యములోనికి వెళ్ళి ఆయన ఏం చేశారనమాట, ప్రార్థించారు. కాబట్టి ఆ తరువాత ఆ శోధనలో గడిపిన తరువాత వీరిని తీసుకుని ఇప్పుడు వీరు దేవుని దగ్గర ఏర్పరచబడ్డారు కాబట్టి వీరిని తీసుకుని ఏం చేస్తున్నారు అంటే ఆ నజరేతు పట్టణములోనికి యేసుప్రభు వారు వచ్చారు. అక్కడకు 6 మైళ్ళ దూరాన ఉన్నటువంటి మొట్టమొదటగా కానాను ఊరిలోనికి ఎక్కడికి వెళ్ళిచారండి, కానాను పట్టణములోనికి వారు ఏం చేశారంటే వివాహానికి పిలువబడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వివాహపు విందునకు యేసు ప్రభుతో పాటు వీళ్ళు కూడా వెళ్ళారన్నమాట. వీళ్ళు కూడా యేసు ప్రభుతో పాటు అక్కడికి వెళ్ళారు. అక్కడ ఒక అద్భుత కార్యము జరిగింది. అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ కానాల్లో తొలిసారిగా ఆ క్రీస్తు యేసు ప్రభు వారు నీళ్లను ద్రాక్షారసముగా మార్చి ఉన్నారు. హల్లెలూయా. మొట్టమొదటి అద్భుత క్రియను అక్కడ వారందరూ కూడా చూశారు. మొట్టమొదటి అద్భుత క్రియను అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చూశారు. అయితే యేసుక్రీస్తు దగ్గరకు వ్యక్తిగతముగా మనుషులను నడిపిస్తున్నాడు. ఎవరు? ఆంద్రేయ. అర్థమైంది కదా. వీరందరినీ కూడా ఏం చేస్తున్నాడు, దేవుని గూర్చి వారికి తెలియచేస్తూ యేసుక్రీస్తు గూర్చి వారితో మాట్లాడుచు అనేకులను ఇప్పుడు దేవుని యొద్దకు ఈయన నడిపిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. పేతురు జీవితమునకు ఆంద్రేయ జీవితమునకు చాలా ఎంతో వ్యత్యాసం ఉంది. పేతురు జీవితానికి ఆంద్రేయ జీవితానికి చాలా వ్యత్యాసం ఉందన్నమాట. పేతురేమో ధైర్యశాలి, అలాగే మాట నేర్పరి కూడా. ఆయన
మాట నేర్పరి, దృఢమైనటువంటి వాడు. కానీ ఆంద్రేయకు వచ్చేసరికి ఆంద్రేయ మెత్తనైనటువంటి సాధువైనటువంటి గుణము కలిగిన వాడు అన్నమాట. కాబట్టి చాలా వ్యత్యాసము వారిద్దరి జీవితంలో ఉంది. అందరి ముందు కనబడుటకు ఇష్టం లేనివాడుగా ఉండేవారు ఆంద్రేయ. అంటే నేను చేసిన పని అందరికీ తెలియాలి, అందరిలో నేను కనిపించాలి అన్నటువంటి మనసు ఆంద్రేయకు ఉండేది కాదనమాట. అందరిలో నేను కనబడాలి, అందరి ముందు కనబడాలనేటువంటి ఇష్టం లేనటువంటి వానిగా ఉంటున్నాడు. అయినప్పటికీ మరి ప్రభువు అద్భుతముగా అతన్ని బలహీనతలను దేవుడు ఏం చేశారంటే, అంటే మన బలహీనతలలో మన బలం ఎవరు అంటే మన ప్రభువే మన బలం. కాబట్టి ఈయన బలహీనతలను ఎరిగినటువంటి దేవుడు ఏం చేశారు అంటే ఈయన్ని బలంగా మార్చి వాడుకున్నారు. హల్లెలూయా. ఆంద్రేయని దేవుడు ఏం చేశారు, బలముగా మార్చి వాడుకున్నారు. తన ప్రసంగం ద్వారాగా ఒకవేళ అనేక మందిని మార్చలేకపోయారు ఆంద్రేయ గారు. కానీ అనేక వేల మందిని ఏం చేస్తున్నాడంటే ఒక ప్రసంగం ద్వారాగా మార్చగలిగిన పేతురుని క్రీస్తు కొరకు సంపాదించాడు. హల్లెలూయా. ఎవరు సంపాదించారు పేతురుని? ఆంద్రేయ సంపాదించాడు. ఆంద్రేయ ఈ పేతురుని సంపాదించాడు. ఒక చిన్నవాడిని క్రీస్తు వద్దకు తీసుకొచ్చాడు. ఒక చిన్నవాడిని ఏం చేశాడు అనమాట, దేవుని యొద్దకు తీసుకొచ్చాడు. ఒకానొక సమయంలో యేసుప్రభు వారు ప్రసంగం చేస్తుంటే వేల మంది వచ్చి కూర్చునేవారు. మనకులాగా ఈ టైం నుంచి ఈ టైంకని కాదు, వచ్చి కూర్చుంటే ఎన్ని దినాలైనా అలాగే జరుగుతూ ఉండేదన్నమాట. కాలినడకను వచ్చేవారు, వారికి ఏ ఆహారము కానీ ఉండేది కాదు. 3 దినాలు అయిన తర్వాత ఆహారం. అప్పుడు దాకా ప్రభువు చెప్పే మాటలు వింటూ అలాగే కూర్చునేవాళ్ళు. అట్లాంటి టైంలో ఈ ఆంద్రేయ ఏం చేశాడంటే యోహాను సువార్తలో మనకి తెలియచేయబడద్ది ఈ విషయం అంతా. ఆంద్రేయ ఏం చేశాడంటే 5,000 మందికి ఆహారము పెట్టలేకపోయాడు. అంటే ప్రభువు ఏమన్నారు, 3 దినాల నుంచి ఇలాగే కూర్చుని దేవుని వాక్యం వింటున్నారు, వీరు ఆకలిగా ఉన్నారు కాబట్టి వీరు ఆకలి తీర్చండి అంటున్నాడు ప్రభు. ఎవరితో? శిష్యులతో చెప్తున్నాడు. కానీ ఇప్పటికిప్పుడు ఇన్ని వేల మందికి ఆహారం ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి, ఎలా పెట్టాలి కదా. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక చిన్నవాణిని ఆ చిన్నవాణిని యేసు ప్రభు దగ్గరకు తీసుకువచ్చింది ఎవరు అంటే ఆంద్రేయనే. చిన్నవాని దగ్గర ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. తన తల్లి మూట కట్టి పంపించిందనమాట. చిన్నపిల్లోడు కదా, ఒకవేళ మధ్యలో ఆకలేస్తుందేమో అని చెప్పి మూట కట్టి పంపిస్తే ఆ చిన్న పిల్లోడు కూడా 3 దినాలు ఆ మూట తెరవనే. ఎంత ఆశ్చర్యమండి అసలు, అవునా? ఇప్పుడు 2 బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొచ్చామనుకో పిల్లలకి, ఒకటి ఇచ్చి కూర్చోబెడితే తినేసి అది కూడా ఇచ్చేదాకా ఏం చేస్తారు? ఏడుస్తారు. అప్పుడే అయిపోవాలి. కానీ అప్పుడు మనం చూస్తే ఆ చిన్న పిల్లవాడికి తల్లి కట్టినటువంటి మూట 3 దినాల వరకు కూడా తినలేదు. ఆ 3వ దినాన ప్రభువు చెప్పినప్పుడు ఈ ఆంద్రేయ ఆ చిన్నవాని దగ్గరికి వెళ్ళి దేవుని యొద్దకు తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. అలాగూ తీసుకుని వచ్చి వాటిని 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని యేసు ప్రభు చేతిలో పెట్టడం ద్వారాగా వారందరి ఆకలి తీర్చి తిని తృప్తి చెందటానికి ఒక కారకుడు ఆంద్రేయ అయి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆంద్రేయ యొక్క ప్రాముఖ్యమైనటువంటి సేవ అనేక మంది ప్రజలను క్రీస్తు దగ్గరకు తీసుకువచ్చేవాడుగానే ఉన్నాడు. అనేక మందిని, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కదా. ఒకవేళ ప్రసంగించే టాలెంట్ పేతురుకున్న, ఒక వ్యక్తితో మాట్లాడి దేవుని యొద్దకు నడిపించేటువంటి శక్తి ఎవరికి ఉంది? ఆత్మీయ జ్ఞానం ఎవరికి ఉంది అంటే ఆంద్రేయకు ఉంది. అట్లా అనేక మందిని ఏం చేస్తున్నాడు? దేవుని యొద్దకు తీసుకొస్తున్నాడు. ఈ క్రీస్తు నొద్దకు గ్రీకు వారిని కూడా తీసుకొచ్చాడు. ఎవరిని తీసుకొచ్చాడండి? గ్రీకు వారిని కూడా తీసుకొచ్చాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 20 నుంచి 22 వరకు చూస్తే, ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి
అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పెను. ఆంద్రేయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పెను. హల్లెలూయా. ఇప్పుడు ఫిలిప్పు దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఫిలిప్పు తీసుకువెళ్ళలేకపోయాడు. ఫిలిప్పు వచ్చి ఎవరికి చెప్తున్నాడు? ఆంద్రేయకు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ ఆంద్రేయ దేవుని యొద్దకు వారిని తీసుకుని వెళ్ళాడు, నడిపించగలిగి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి గ్రీకులు ఆ దినములలో వారెంతో అన్యులుగా భావించబడేవారు. వారు ఎలాంటి వారు ఉండేవారంటే అన్యులుగా వారు భావించబడేవారు. ఈ అన్యుల ఆత్మ రక్షణ కొరకు ఆసక్తి కలిగిన వానిగా మనకిక్కడ ఆంద్రేయ కనిపిస్తున్నాడు. వీరిని దేవుని యొద్దకు తీసుకుని వెళ్తే వీరు మారతారు, రక్షించబడతారు. ఆ ఆలోచనతో, ఆ ఆసక్తితో ఈయన ఏం చేస్తున్నాడంటే అనేకులను దేవుని యొద్దకు నడిపిస్తూ ఉంటున్నాడు. ఆంద్రేయ ప్రధాన శిష్యుడైనప్పటికీ కూడా, ఆంద్రేయ ప్రధాన శిష్యుడు అయినప్పటికీ కూడా ఎక్కువగా ప్రభు చుట్టూ ఉంటున్నటువంటి ఈ పేతురు, యోహాను, యాకోబులను చూసి ఎప్పుడు అసూయపడలేదు. ఆయన ఎప్పుడు వెనకే ఉండేవారు. అంటే నేను ముందు వెళ్ళాలి, ప్రజల్లో కనిపించాలి, ఇట్లాంటి ఆలోచన లేదు అసలు. ఆయన మొట్టమొదటి వాడు అయినప్పటికీ యేసు ప్రభు చుట్టూ ఎవరుంటున్నారు? ఇక్కడ పేతురు, యోహాను, యాకోబులు ఉంటున్నారు. ఎప్పుడు కూడా ఇదేంటి, నేను కదా ప్రధానమైన వాడిని, నేను వెనక్కుంటే వాళ్ళు ముందుకు వెళ్తున్నారేంటి అని ఆ అసూయ అనేది ఎక్కడ కూడా ఆయనకి రాలేదు. వారు ఒకవేళ స్తంభముల వలె సేవను మోస్తూ ఉన్నారు. ఎవరండి? పేతురు, యోహాను, యాకోబు. వారొక స్తంభములాగా దేవుని యొక్క సేవను ఏం చేస్తున్నారు? మోస్తూ ఉన్నారు. ఆ మోయుచున్నప్పటికీ కూడా ఆంద్రేయ ఎలా ఉన్నాడంటే తానొక పునాది రాయిలాగా ఉన్నాడు. హల్లెలూయా. పునాది రాయి కనపడుతుందా? స్తంభం కనపడుతుందా? ఏది కనిపిస్తుంది? స్తంభమే కనిపిస్తుంది, పునాది రాయి కనిపించదు. అది ఎక్కడ ఉంటుందండి? భూమిలో ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి వారు ఒక స్తంభాల్లాగా ఉంటే ఈ ఆంద్రేయ మాత్రము పునాది రాయి వలె కనబడకుండా దేని మీద భారం ఎక్కువగా ఉంటుంది అంటే పునాది రాయి మీదే భారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పునాది రాయిలాగా కనబడకుండా ఈయన ఏం చేస్తున్నాడంటే భారమును మోస్తే చాలు అనుకుంటున్నాడు. హల్లెలూయా. భారం అంతా కూడా ఇప్పుడు ఎవరి మీద పడుతుంది? అలా మోస్తే చాలు, నేను చాటును ఉండైనా ఈ భారాన్ని నేను మోస్తే చాలు అని చెప్పి ఆయన కనిపించకుండా దేవుని యొక్క భారాన్ని మోస్తూ ఉంటున్నాడు. చూడండి, పేతురు పామరుడే కదా, విద్య లేని పామరుడు. పేతురు పామరుడే, కానీ పండితులను సహితం ఏం చేస్తున్నాడు? ఆశ్చర్యపరుస్తున్నాడు. ఎంతోమందిని పండితులను సహితం ఏం చేస్తున్నాడు? ఆశ్చర్యపరిచేటువంటి ఒక ప్రసంగ శైలి అయి ఉన్నాడు అన్నమాట. ప్రసంగాలు చేస్తే ఈ పేతురుకి ఈ బిరుదు సొంతమైపోయింది. కాబట్టి ఆత్మ నింపుదలతో పేతురు చేసినటువంటి మొదటి ప్రసంగం ఇంచుమించు 3,000 మందిని ప్రభు దగ్గరికి నడిపించింది. అపోస్తల కార్యాల్లో మనకి అందరికీ తెలిసిన వాక్యం 2వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యజనుల మధ్య సువార్త పరిచర్య పౌలు గారు కొనసాగిస్తే చెదరగొట్టబడినటువంటి ఇశ్రాయేలు జనాంగము కోసం పేతురు గారు ఎక్కువ పని చేయటం మనం చూస్తాం. అవునా? ఒకవేళ అన్యజనుల మధ్య పౌలు గారు సువార్త పరిచర్య కొనసాగిస్తూ ఉన్నారు, కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ పేతురు గారు మాత్రం చెదరగొట్టబడిన ఇశ్రాయేలు జనాంగం కోసం ఏం చేస్తున్నాడు? ఎక్కువ పని చేయటం మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక వేల మందిని యేసుక్రీస్తు సువార్త వారికి అందించి, అనేక వేల మందికి అందించి ఆ దేవుని యొద్దకు నడిపించారు. ఈ పేతురుకి మొదట యేసుక్రీస్తు గురించినటువంటి సువార్త చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తి పేతురు సహోదరుడైన ఆంద్రేయ. అసలు పేతురుకి అందించింది ఎవరు అంటే ఆంద్రేయ అయి ఉన్నాడు. కానీ ఇప్పుడు పేతురు ప్రసంగం చేస్తే అనేక మంది మారు మనసు పొందుతున్నారు. హల్లెలూయా.
కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే వయసులో పెద్దవాడైనటువంటి ఆంద్రేయ యేసును గురించి, ప్రభువును గురించి వార్త తనకి తెలియగానే ఆ వార్తను తన తమ్ముడైనటువంటి ఎవరికి తెలియచేశాడనమాట? పేతురుకి చెప్పి పేతురుని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని వచ్చినట్లుగా మనం ఇందాక చదువుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 40 నుంచి 42 వరకు మనం చూసాం. కానీ పేతురు మనకి గుర్తుంటాడు. మనకు పేతురు గుర్తుంటాడా లేదా? పేతురు మనకి గుర్తుంటాడు మళ్ళీ. కానీ ఈ ఆంద్రేయ మనకి ఎప్పుడు కూడా గుర్తుండడు. మనం ఎప్పుడు కూడా ఆలోచించము అసలు. పేతురు మాత్రం మనకి గుర్తుంటాడు. ఈ ఆంద్రేయ మాత్రమే కాదండి, బైబిల్లో చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులను మనము దాటుకుని ఏం చేస్తామంటే ఈ బైబిల్ని చదివేస్తూ ఉంటాం. ఇంకా చాలా గొప్ప గొప్ప వ్యక్తులను మనము దాటేస్తూ ఉంటాం, దాటేసి చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని కొరకు ఎంత ప్రయాసపడ్డారు, అసలు వీళ్ళ జీవిత చరిత్ర ఏంటి, వీళ్ళు చేసిన త్యాగాలేంటి అనేవి మనకు అసలు మైండ్కి రాదు. మనం ఏం చేస్తామంటే ఎప్పుడు పరిచయమైనటువంటి వారి గురించే మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ ఆ బైబిల్ని చదువుకుంటూ మనం ఏం చేస్తాం, ముందుకి ఆ వ్యక్తుల్ని దాటుకుంటూ మనం బైబిల్ని చదివేస్తూ ఉంటాం. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని మనం చూస్తే సండే స్కూల్ నుండే ఇది ప్రారంభమైపోద్ది. సండే స్కూల్లో కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి బాగా పరిచయమైన వ్యక్తుల్ని చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరినైనా అడగండి, ఆదాముకి అవ్వకి ఎంతమంది కుమారులు అంటే ఎంతమంది పేర్లు చెప్తారు? ఎంతమంది కుమారులు? 2 కుమారులు. అవునా? ఆదాముకి అవ్వకి ఎంతమంది కుమారులు? 2. అవునా? అవునా? కొంతమంది ఎటు ఊపట్లు ఎందుకు వచ్చిందిలేని. ఎంతమంది అండి? ప్రతి ఒక్కరికి పరిచయం అయ్యేది 2. ఎవరు? వారి పేర్లేంటి? కయీను, హేబేల్ అంటారు. కానీ ఆయనకి ఇంకొక కుమారుడు ఉన్నాడు. ఎవరండి? తెలీదు, మర్చిపోతారు. అంటే అసలు వారిని లెక్కల్లో ఉంచరు. అసలు ప్రాముఖ్యమైన వారిని విడిచిపెట్టేస్తారు. మనకి ఒక నోటెడ్గా మనకి కొనసాగుతున్న వారిని మాత్రమే ఏం చేస్తారనమాట, గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. ఎవరైనా సరే ఆదాముకి అవ్వకి ఎంతమంది కుమారులు అని అంటే చాలు ఏమంటారు? కయీను, హేబేల్ అని ఆపేస్తారు అంతటితో. కయీనేమో శపించబడి వెలివేయబడ్డాడు, హేబేలేమో చంపబడ్డాడు, స్టోరీ అంతే. ఇక కానీ ఆదాముకి అవ్వకి షేతు అనే కుమారుడు ఉన్నాడు. హల్లెలూయా. ఏ కుమారుడు ఉన్నాడు? షేతు అనే కుమారుడు ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఎంతమంది అంటే 2 అనబాకండి అసలు. చూడండి, ఈ షేతు అనేటువంటి కుమారుడు కూడా ఉన్నాడు. అతని నుండే ఎంతో వంశావళి వచ్చింది అసలు. కానీ ఈయన ఏమైపోతున్నాడు? మరుగున పడిపోతున్నాడు. ఈయన నుంచి ఎంత వంశావళి వచ్చింది అంటే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ షేతు అనేటువంటి కుమారుడి నుండి ఎనోషు, అలాగే హానోకు, నోవాహు, అబ్రహాము, మోషే, దావీదు, అదే కుటుంబంలో నుంచి రక్షకుడైన యేసుక్రీస్తు. అర్థమైంది ఎంత వంశావళి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? షేతులో నుంచి వచ్చింది. కానీ షేతు మనకెవరికి జ్ఞాపకమే ఉండడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. 5వ అధ్యాయంలో మనకు ఆది కాండములు ఇవన్నీ తెలియజేయబడుతూ ఉంటాయి. లోకాసు వార్త 3వ అధ్యాయంలో మనం తెలుసుకోవటానికి చాలా విషయాలు ఉంటాయి. చాలా సంవత్సరాలు పడుతుంది ఈ షేతు మనకి అసలు ఏమాత్రం కూడా గుర్తుండు. బైబిల్లో వెలుగులాగా కనిపించి మనకి మంచిని నేర్పేవాళ్ళు కొందరు ఉంటారనమాట. బైబిల్లో మనకి వెలుగులాగా కనిపించి మనకి మంచిని నేర్పేవాళ్ళు కొందరైతే, మరికొందరు ఎలా ఉంటారు అంటే ఉప్పులాగా కరిగిపోయి కనిపించకుండా మనకి బోధ చేస్తూ ఉంటారు. హల్లెలూయా. 2 రకాలు ఉంటారనమాట. కొంతమంది ఏమో ఏం చేస్తారండి, వెలుగైతే కనిపిస్తుంది, ఉప్పు అయితే కరిగిపోతూ ఉంటుంది. ఉప్పు నీళ్ళల్లో వేయండి, కనిపిస్తుందా? మళ్ళీ మనకి కనిపించదు, కరిగిపోద్ది. ఇట్లాగే 2 రకాలు. కనుక ఇది మంచి సమయం అన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా ఖాళీ టైంలో ఏం చేయాలి? బైబిల్ చదువుకోవాలి.
చదివేటప్పుడు చూసి చూడనట్లుగా, చదివి చదవనట్లుగా దాట వేసుకుంటూ కదా, భక్తులందరినీ తిరిగి గుర్తు చేసుకుని హృదయానికి హత్తుకునేవారు. అమ్మో ఎంత స్టోరీ ఉందా, ఆదాముకి అవ్వకి ఇంకో కుమారుడు ఉన్నాడా అని తెలియట్లేదంటే ఏం చేస్తున్నారు మీరు? చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆదాముకు పుట్టిన కుమారుడని అక్కడ మూడో కుమారుడి పేరు రాసినా కానీ అది ఎవరికి గుర్తుంటలా. కనుక మనం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. ఈ ఆంద్రేయ ఒక మంచి ఆత్మీయ సహోదరుడు. ఆంద్రేయ ఎలాంటి వాడు? ఒక మంచి ఆత్మీయ సహోదరుడు. పేతురుకి చేయూతనిచ్చి ప్రోత్సహించాడు. పేతురుకి సహోదరుడే కదా ఆంద్రేయ. కాబట్టి ఇప్పుడు ఈ పేతురుని విడిచిపెట్టకుండా చేయూతనిచ్చి ఏం చేస్తున్నాడు అంటే ఆయన్ని ప్రోత్సహిస్తూ ఉంటున్నాడు. పేతురు ఒక గొప్ప దైవజనుడైపోయాడు. ఆంద్రేయ యొక్క ప్రోత్సాహముతో ఒక గొప్ప దైవజనుడయ్యాడు. కానీ ఈ ఆంద్రేయ వెనుక వరుసలో నిలబడి తనేం చేస్తున్నాడు అంటే తన తమ్ముడు దేవునికి మహిమార్థముగా చేస్తున్నటువంటి ఆ పరిచర్యను చూస్తూ చాలా ఆనందిస్తున్నాడు. అంతేకాని ఈర్ష్యపడట్లేదు, ఆటంకంగా కూడా ఎక్కడ ఉండట్లే. ఈరోజు ఈ ఆంద్రేయ గారు మనకి చెప్పే పాఠం, నువ్వు నీ సహోదరులను ఆత్మీయంగా ప్రోత్సహించాలి. తన తమ్ముడు సేవా జీవితములు ఈయనేం చేస్తున్నాడు? వెనకుండి ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి నీవు దేవుని నమ్మిన తరువాత నువ్వేం చేయాలంటే నీ సహోదరులకు, నీ తోటి విశ్వాసులకు నువ్వు ప్రోత్సాహంగా ఉండాలి, కానీ అసూయపడేవారుగా ఉండటానికి వీల్లేదు. నాకంటే వెనక రక్షించబడి, నాకంటే ఎక్కువగా పాటల్లో ఉంటుంది, పరిచర్యలో ఉంటుంది, లేదంటే అలా ఉంటుంది ఎలా ఉంటుంది అని మనం అనుకోవటానికి వీల్లేదు. లేదంటే వారిని చూసి మనము సంతోషంగా ఉండాలి, కానీ ప్రోత్సహించేవారుగా ఉండాలి, కానీ అసూయపడేవారుగా, వారిని వెనక్కి లాగేవారుగా ఉండటానికి వీల్లేదు. హల్లెలూయా. అది మనకు చక్కగా ఈ ఆంద్రేయ జీవితం నుంచి నేర్పించేటువంటి ఒక గొప్ప పాఠమై ఉన్నది. నీకన్నా చిన్నవాళ్ళు, నీకన్నా బలంగా వాడబడుతున్నా సరే నీవు ఎక్కడ కూడా అసూయకు చోటు ఇవ్వకూడదు. వారిని మరింతగా మనం ఏం చేయాలి? బలపరచాలి. నీవు చేయలేని పని వేరే వాళ్ళు దేవునికి మహిమార్థముగా చేస్తున్నప్పుడు మనం చేయూతని ఇవ్వాలి. హల్లెలూయా. ఒక మంచి ఆత్మీయ సహోదరుడుగా అనేక మందికి మాదిరిగా మనం ఉన్నప్పుడు మన జీవితాన్ని దేవుడు ఇంకా అద్భుతముగా మార్చి ఆయన వాడుకుంటూ ఉంటారు. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే జెరూసలేము చర్చి సేవలో ఉండగా ఎవరి గురించి చెప్పుకుంటున్నా? మర్చిపోబాకండి. హల్లెలూయా. ఈ ఆంద్రేయ ఈ జెరూసలేం చర్చి సేవలో ఉండగా యూదులు ఆయనని తరిమివేశారనమాట. యూదులు ఏం చేశారు? ఆయన్ని తరిమివేశారు. ఈ యూసీబీఎస్ కథనం ప్రకారం మనం చూస్తే ఈ జెరూసలేము నుండి ఆంద్రేయ స్కిదియాకు వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి తరిమేసిన తర్వాత అక్కడి నుంచి ఏం చేశాడంటే స్కిదియాకు ఆయన వెళ్ళాడు. వెళ్తే అక్కడ అతడు సువార్త ప్రచారములో కొనసాగుతూ ఉన్నాడు. ఈ సువార్త ప్రచారములో కొనసాగుతూ ఉన్నప్పుడు ఒకానొక సమయంలో ఏమైందంటే రాళ్లతో కొట్టబడి సిలువ వేయబడ్డాడు. ఆంద్రేయ జీవిత చరిత్ర మనం చూస్తే చాలా ఇదిగా ఉంటుంది. సువార్త పరిచర్య చేస్తున్నాడు. చేస్తూ ఉండగా అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే స్కిదియాలో ఆయనను రాళ్లతో కొట్టి ఆయన ఏం చేశారనమాట? సిలువకు అప్పగించారు, అంటే సిలువ వేశారు. ఈ కాన్స్టాంటినోపులో ఆంద్రేయ అస్థికులు ఉన్నాయి అన్నమాట. కొన్ని, అన్నీ కాదు. అక్కడ కొన్ని అస్థికులు అక్కడ వెళ్ళిన వారికి దొరికినట్లుగా, వీటిలో కొన్నేమో స్కాట్లాండ్కు వెళ్ళినట్లుగా, అంటే వేరు చేసినట్లుగా అట్లా మనం చూస్తాం. ఈ అస్థికులపై మనం చూస్తే పరిశుద్ధ ఆంద్రేయ చర్చి నిర్మించబడింది. హల్లెలూయా. దేని మీద? అస్థికుల మీద ఆంద్రేయ యొక్క పరిశుద్ధమైనటువంటి చర్చి నిర్మించబడింది, నిర్మాణం చేశారు. అప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ గ్రీకు దేశంలో క్రైస్తవ రాజ్యమైనటువంటి ఈ స్కాట్లాండు ఆంద్రేయ సిలువను నేటికి తన అధికార ఒక ముద్రగా దానిని గుర్తించారన్నమాట.
అక్కడ అది గుర్తించబడింది, ఒక రాజ ముద్రగా అది గుర్తించబడింది. గ్రీకు దేశంలోని పత్రసులో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ ఆంద్రేయ చర్చిలో గ్రీకు భాషలో గల ఒక గ్రంథము కూడా ఉంది. కాబట్టి ఆ గ్రంథములో ఆంద్రేయ జీవిత చరిత్ర మరింత వివరముగా కనిపిస్తూ ఉంటుంది. అది ఎలాగూ అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆంద్రేయ కాక్సస్ పర్వత సానువుల్లోనికి వెళ్ళి అక్కడికి పోయిన తర్వాత స్కిదియన్లకు సువార్తను అందించాడనమాట. అయితే ఈ కాసియన్ సముద్ర తీరం వరకు కూడా ఏమైందంటే ఆ టైములో అతని సువార్త వ్యాపించింది, బహుబలంగా వ్యాపించింది. ఈ తరువాత మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ సువార్త బహుబలంగా వ్యాపిస్తూ ఉంది. ఇస్తాంబుల్ వెళ్ళాడనమాట. అక్కడ తరువాత ఆయన ఏం చేశాడంటే ఇస్తాంబుల్ వెళ్ళాడు. ఇక్కడ క్రీస్తు కొరకు ఆయన రాళ్లతో కొట్టబడ్డాడు, కారాగారంలోకి త్రోయబడ్డాడు. రాళ్లతో కొట్టి ఏం చేశారు, కారాగారంలోకి ఆయనను త్రోసివేశారు. అయినా క్రీస్తు మహిమపరచడంతో ఎక్కడున్నప్పటికీ కూడా యేసుక్రీస్తుని ఆయన ఏం చేస్తున్నాడు, కారాగారంలో ఉన్నప్పటికీ యేసు ప్రభువుని ఆయన మహిమపరుస్తూనే ఉన్నాడట. ఆ మహిమ పరచడంలో ఎంత మాత్రము కూడా ఆయన వెనకంజ వేయనే, అంటే ఎంతో శ్రమలో ఉన్నాడు. కారాగారం అంటే అందరికీ తెలుసు కదా ఎలా ఉంటుంది, అక్కడ ఏమన్నా సదుపాయాలు ఉంటాయా, ఏమీ ఉండవు, చీకటి, ఎవరు కనిపించరు, అసలు ఏమీ ఉండదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన వెనకంజ వేయలేదంట. దేవుని నామాన్ని అక్కడ కూడా ఏం చేస్తున్నాడు, మహింపరుస్తున్నాడు. అక్కడి నుంచి గ్రీసు దేశానికి ఈ సువార్త యాత్ర జరిపాడంట. అక్కడి నుంచి ఎక్కడికి, గ్రీసు దేశానికి సువార్త యాత్రను జరిపాడు. ఈ కొరింథియా అఖాతము గుండా మాసిదోనియా వరకు కూడా వెళ్ళాడనమాట. ఈ మాసిదోనియా వరకు వెళ్ళాడు. అంతిమంగా పత్రసులో క్రీస్తు సువార్తను బోధించాడు. అంతిమంగా ఆయన పత్రసులో బోధించాడు. ఆంద్రేయ బోధకు ఆ టైంలో ఆయన బోధించినప్పుడంట, ఆయన బోధకు గవర్నర్ భార్య అయినటువంటి మాగ్జిమిల్లా ఎప్పుడైతే ఆంద్రేయ బోధించటం, ఆయన మాటలు దేవుని గురించినటువంటి ఆ సాక్ష్యము విందో ఆమె మారు మనసు పొందిందంట. హల్లెలూయా. గవర్నర్ భార్య ఆ టైంలో ఆంద్రేయ యొక్క దేవుని యొక్క వాక్యమును బట్టి ఆమె రక్షించబడింది, మారు మనసు పొందింది. అయితే ఒక క్రైస్తవురాలుగా మారిపోయిందంట. ఆమె ఏమైంది, యేసుక్రీస్తుని అంగీకరించి క్రైస్తవురాలుగా మారిపోయింది. ఇది భర్తకి ఇష్టమా అంటే ఇష్టం లేదు. అందుచేత ఈ గవర్నర్కి ఆగ్రహం వచ్చేసింది. ఈయన ఇక్కడకు వచ్చి సువార్త ప్రకటించటాన్ని బట్టే కదా నా భార్య క్రైస్తవురాలుగా మారిపోయింది, రక్షించబడి అని చెప్పి ఆగ్రహముతో ఆంద్రేయని ఏం చేశాడు అంటే ఇంటూ ఆకారంలో సిలువ వేయించాడు. ఇంటూ ఆకారం తెలుసుగా, ఇంటూ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది కదా. ఇంటూ ఆకారములు ఇప్పుడు ఆంద్రేయని ఏం చేశాడు అనమాట, సిలువ వేయించాడు. 3 రోజులు త్రాళ్లతో బంధించి అలాగే ఉంచాడంట. ప్రాణం తీరు, ఇంటూ ఆకారంలో తాళ్లతో కట్టి అలా వేలాడదీస్తారు. అట్లా ఈయన్ని ఏం చేశారంటే 3 రోజులు బంధించారు. 3 రోజులు తాళ్లతో బంధింపబడి ఆ సిలువ పైనే వేదన పడుచు ఆయన చనిపోయాడనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంతిమ వచనాలన్నమాట ఇవన్నీ విషయాలన్నమాట. మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం దేవుని విషయాల్లో చూస్తే, ఓ క్రీస్తు ప్రభువా నిన్ను నేను చూశాను, అలాగే ప్రేమించాను, నీలో నేనున్నాను, అలాగే శాంతి సమాధానాలకై నా కృషిని నీ పరలోక రాజ్యములో స్వీకరించు ప్రభువా అని నన్ను చేర్చుకో నాయనా అని ఆ వేదనలో ఉండి ప్రార్థన చేశాడంట. గొప్ప విషయాలతో నన్ను చేర్చుకో ప్రభు అని చెప్పి ఆయన మాటలు విశ్వసించినటువంటి జనులంట, ఆయన మాటలు అక్కడుండి ఆ బాధలో వేదనలో ఉండి చేసిన ప్రార్థన, ఆయన మాటలు విన్నటువంటి వారందరూ కూడా స్పందించారంట. స్పందించి ఈయన్ని, అంటే సిలువ మీద చనిపోయిన తర్వాత వారిని సమాధి చేయరు, అట్లాగే వారు ఏమైపోతారంటే కుళ్ళిపోయి అలాగే ఉంటారు, లేదంటే పక్షులు చేంజ్ చేస్తాయి, తినేస్తాయి అన్నమాట. ఇక అంతే, అలా వదిలేయటమే.
కానీ ఎప్పుడైతే ఎట్లా ఈయన మాట్లాడి దేవునితో మాట్లాడుచు చనిపోయాడో అక్కడున్న ప్రజలందరూ కూడా ఇప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోయారంట. ఏం చేశారండి? ఆ విశ్వసించిన జనులందరూ, ప్రజలందరూ కూడా గవర్నర్పై ఆంద్రేయాని విడిచిపెట్టమని చెప్పి తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చేశారు. హల్లెలూయా. ఒక్క విషయంలో అందరూ ఏకమైతే అది ఎవరైనా చేయగలగటానికి సాధ్యమవుతుంది. ఒంటిగా ఉన్నప్పుడు చాలా కష్టం, అవునా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరి మీదకు ఒత్తిడి తీసుకొచ్చారు? అయ్యో ఈయన చనిపోయాడు, మనకెందుకులే, గవర్నర్ దగ్గరికి వెళ్తే మనకేం సమస్య వస్తుందో అని చెప్పి వెనకబడలేదు. వాళ్ళు వెళ్తారులే వీళ్ళు వెళ్తారులే అని అనుకోలే. జనులందరూ కూడా వెళ్ళిపోయి ఆయన మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారంట. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆంద్రేయను విడిచిపెట్టడానికి అతను కట్టినటువంటి త్రాళ్లను నరికివేశారంట. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశ్చర్య కార్యమో చూడండి. అట్లా చేసిన తర్వాత ఆంద్రేయ మృతదేహం ఇప్పుడు కింద పడిపోయింది. అంటే మనకు అందుబాటులో ఉండదు సిలువ అంటే, చాలా ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ ఉంటుంది. ఆ తాళ్ళు నరికిన తర్వాత ఆ మృతదేహం ఏమైందనమాట, క్రింద పడిపోయిందంట. ఆ దేహాన్ని ఎవరైతే గవర్నర్ భార్య క్రీస్తుని అంగీకరించి ఒక క్రైస్తవురాలుగా మారిందో, ఇప్పుడు ఈ దేహాన్ని ఆ మాగ్జిమిల్లయే మరలా తీసుకెళ్ళి సమాధి చేసిందంట. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు అట్లా. ఆంద్రేయ యొక్క గొప్ప జీవిత సత్యాన్ని, ఆయన యొక్క పరిచర్యను, దేవుని మాటలను వింది రక్షించబడింది. చనిపోయాడు కదా, ఇక నేను మళ్ళీ నా భర్త దగ్గర ఎందుకు సమస్య అని అనుకోలేదు. ఆ వ్యక్తిని, దేవుని నమ్మినటువంటి ఆ బోధకుడిని నేను అలాగ విడిచిపెట్టడానికి, ఆ దైవజనుని అలా విడిచిపెట్టడానికి వీల్లేదని ఆమె తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేసిందంట, సమాధి చేసిందంట. ఆంద్రేయ యొక్క మృతదేహాన్ని తీసుకుని వెళ్ళి. అయితే మనం జ్ఞాపకం చేసుకుంటే అది కాంటాస్టైను చక్రవర్తి కుమారుడు కాంటాంటియన్సీ సింహాసనము ఆదించినప్పుడంట ఆ దేహాన్ని తీయించి ఇస్తాంబుల్ చర్చిలో భద్రపరిచాడంట. ఇస్తాంబుల్ చర్చిలో ఏం చేశాడు, ఇప్పుడు దాన్ని భద్రపరిచినట్లుగా చూస్తాం. శిరస్సు మాత్రము అంటే వేరువేరుగా చెప్పాను కదా ఇందాక, శిరస్సు మాత్రము పత్రస్సులోనే ఉండిపోయిందంట. ఈ కొన్ని వీటి మీద మాత్రమే అక్కడ ఆ మందిరాన్ని భద్రపరిచినట్లుగా ఆ శిరస్సు ఎచ్చటెచ్చటకో తావులుగా మారి లాస్ట్కి అది ఎక్కడికి వెళ్ళిందంటే పత్రస్కి చేర్చబడిందంట. ఆ శిరస్సు మాత్రం అక్కడే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎంతటి అంచెలంచెల విశ్వాసిగా, అపోస్తులునిగా, అలాగే క్రీస్తుతోనే నడిచి, క్రీస్తులోనే బ్రతికి, క్రీస్తులోనే లీనమైనటువంటి ఆంద్రేయ చరిత్ర ఈ ప్రస్తుత క్రైస్తవ లోకానికి ఇది ఎలాంటిది అంటే ఒక మేలుకొలుపు లాంటిది. ఇది ఎలాంటిది అనమాట, ఒక మేలుకొలుపు లాంటిదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుని వాక్యం ఉంటుంది కదా, దానియేలు గ్రంథంలో ఏమని వ్రాయబడద్ది మనకి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఒక విషయం ఉంటుంది. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. హల్లెలూయా. దేనిని అనుసరించి నడుచుకొనున్నట్లు, నీతి మార్గమును అనుసరించి. చూడండి ఇక్కడ ఆంద్రేయ ఆ రీతిగా నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నాడు. తిరిగి అనేకులను దేవుని వైపుకి నడిపించాడు, త్రిప్పాడు. కాబట్టి ఇప్పుడు ఈయన ఎలా ఉన్నాడండి, నిరంతరము చెప్పుకోదగినటువంటి సాక్ష్యము. ఎక్కడ కూడా ఆయన వాటిని ఏమంటారు, వాటిని కూడా విడిచిపెట్టకుండా భద్రపరిచి దాని మీద మందిరాన్ని కట్టారనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే మనము దేవునితో కొనసాగుచున్నప్పుడు వచ్చామా వెళ్ళామా అన్నట్లు ఉండటానికి వీల్లేదు. దేవుని నమ్ముకున్న తర్వాత వారు ఎక్కడ వెనుతిరగల, దేనిలో రాజీ పడల. నేను ఇంతగా దేవుని పరిచర్య చేస్తూ నీతి మార్గమును
అనుసరించి నేను నడుస్తున్నప్పుడు నాకు ఇలాంటి కష్టం రావటం ఏంటి అని ఎక్కడ బాధపడలా. సిలువలో ఉండి కూడా బాధపడలా. నేను నీ పని చేశాను ప్రభువా, నీ కొరకు నేను జీవించా అంటే శక్తి వంచన లేకుండా నాకున్న టైం వరకు కూడా నేను నీ కొరకే బ్రతికాను. ఇప్పుడు నన్ను నీ దగ్గరికి చేర్చుకో. హల్లెలూయా. సంతోషంగానమాట. కాబట్టి ఆ మాటలు విన్నటువంటి ప్రజలలో ఒక చలనం వచ్చింది. ఒక గవర్నర్ భార్యలో చలనం వచ్చింది. ఈరోజు నీకు దేవుని గూర్చినటువంటి వార్త వినగానే నీకు ఒక చలనం అనేది రావాలి. చలనం లేకోకుండా ఊరికే వచ్చి వెళ్ళిపోతే మనకు ప్రయోజనం ఏముంది? దేవుని కొరకు నీవు ఏది చేయవసరం లేదు. నీతిగా జీవించు, అనేకులకు మార్గమును ఏర్పాటు చేయి, దేవుని యొద్దకు నడిపించు, ఆత్మీయ జ్ఞానముతో వారిని నీవు బలపరచు. తప్పకుండా దేవుడు నీకు సహాయము చేస్తాడు. పేతురులాగా నేను ప్రసంగమే చేయాలి అనేది అనుకుంటే ఎంత సాక్ష్యం ఉండేది కానే కాదు. నేను అందరికీ కనిపించాలి అని అనుకుంటే ఈ రీతిగా ఆయన బలపరచబడేవాడు కానే కాదు. కాబట్టి నీ వంతు నీవు దేవుని పనిలో కృషి చేయి. నీ వంతు నీవు నీ సాక్ష్యాన్ని బలపరుచుకో, నిలబెట్టుకో. దేవుని కొరకు ఒక పాత్రగా వాడబడు. దేవుడు తప్పకుండా సహాయము అనుగ్రహిస్తాడు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుని మాటలు విన్నటువంటి మనము ఏ రీతిగా మరి మార్చబడుచున్నాం? ఈ సత్య సువార్తను దేవుడు మనకు అనేక రీతిలుగా బోధిస్తున్నప్పుడు మనం వింటున్నాం. దేవుని వాక్యాన్ని విన్నటువంటి మన జీవితాన్ని మనం ఎలా మలుచుకుంటున్నాం? ఆంధ్రే అయితే చావైనా వెనుకాడలేదు, అలా మలుచుకున్నాడు. దేవుని కొరకే బ్రతకాలి, దేవుని కొరకే పని చేయాలి, దేవునిలోనే చనిపోవాలి. ఒక గొప్ప విశేషం అన్నమాట. మరి మనం ఎలా ఉంటున్నాం? మన జీవితం ఎలా ఉంటుంది? మనం జ్ఞాపకం చేసుకుని దేవునిలో మనం అలా నడుస్తున్నామా లేదా? అలా బలపరచబడుచున్నామా లేదా? అనేకులను దేవుని యొద్దకు నడిపించగలిగే వారముగా ఉంటున్నామా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అన్యులను సహితము దేవుని యొద్దకు నడిపించాడు. నిజమే, మన సాక్ష్యాన్ని బట్టి అనేకులు దేవుని యొద్దకు నడిపించబడాలి. అలాంటి కృప నాకు దయచే ప్రభువా. నువ్వు ప్రార్థించినట్లయితే తప్పకుండా దేవుడు నీకు సహాయము దయచేస్తాడు. నువ్వు ఒకవేళ వెలుగులాగా కనిపించి మంచిని నేర్పే వాళ్ళగా జీవిస్తున్నటువంటి వారిని చూస్తున్నావు. ఉప్పులాగా కరిగిపోయి కనిపించకుండా బోధ చేసేవారిని చూస్తున్నావు. ఎలాగూ నీవు జీవించాలి? ఏ విధముగా నీవు సాగిపోయిన దేవుని వద్దకు నీవు ఎలాగూ నీ ప్రవర్తన ఉంటుంది, అలాగే అనేకులను నీవు నడిపించగలుగుతున్నావు లేదా అనేది ప్రాముఖ్యమై ఉన్నది. కనుక ఆ రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుని కృపను పొందుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు ప్రభువా. అయ్యా ఇదిగో నాయన ఈరోజు నా ప్రభువా, మీ కృపను బట్టి, ప్రేమను బట్టి ఆంధ్రేయ జీవిత చరిత్రని మీరు మాకు వివరించి తెలియచేసి ఉన్నారు. మీకు వందనాలు అయ్యా. మా జీవితాలలో మేము ఎలాగూ జీవిస్తూ ముందుకు సాగాలో మీరు మాకు నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రములయ్యా. వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. రాలేని బిడ్డలు అనేక మంది ఉన్నారు. మీ చిత్తమైతే వారికి మరొక సమయమును మీరు దయచేయండి. అలాగే నాయనా, విత్తబడిన ప్రతి విత్తనము కూడా బిడ్డల హృదయాలలో నూరంతలుగా ఫలింపబడటానికి మీ సహాయము దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక నాయనా, హృదయములో భద్రపరుచుకుని తిరిగి నెమరు వేసుకునేటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని ప్రతి ఒక్కరికి మీరు అందించమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.